నాని గారు ఫస్ట్ కలిపి ఏం మాట్లాడతారు? మీరేమో కోపం వస్తే సైలెంట్ అయిపోతారు, మీకు 3 షేడ్స్ ఉంటాయి. నాన్నగారు వెళ్ళినప్పుడు ఏమంటారు మీ నాన్నగారితో? ఫస్ట్ హాయ్ చెప్తాను అంతే. ఆయన మాట్లాడకపోతే మాట్లాడలేను, షూర్ అవుతాను. ఓకే, అంతే అంతే. పాపం నాన్నగారి దగ్గర కూడా సైలెంటే, ఇటు ప్రసాద్ గారి దగ్గర సైలెంటే. మీతో ఇప్పుడు రాబోయే హీరోలు ఎట్లా వర్క్ చేయాలి? అయ్యో బానే చేస్తారండి. ఆయనకి నాకు సీన్స్ ఉంటే కొంచెం మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉండేది. ఆయనది నాది సపరేట్ సీన్స్ కదా. నేను ఇన్స్టాలో చూసి అమ్మాయి అబ్బా ఎంత రొమాంటిక్ గర్ల్ అనుకున్నా నేను, ఆ సీన్స్ అవి అన్ని చూస్తుంటే. ఓకే, ఐఎమ్ రొమాంటిక్ అండి, నేను రొమాంటిక్ గర్ల్. కాకపోతే అక్కడ హీరో జస్ట్ అది యాక్టింగ్ కదా. ఓకే, కానీ మీ దాంట్లో అబ్బాయిలందరూ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు రీల్స్ కి? రీల్స్ కా మా డిఓపి గారి అంత. ఇది మీ మహిమనా? అదే చూస్తున్నాను, ఎంత మోడల్స్ లాగా ఉన్నారు అబ్బాయిలు, ఎక్కడి తీసుకొస్తారు మా అంజలి కోసం అని నేను అనుకుంటున్నాను. ఆయన అండి. మీకు ఇంతమంది చేశారు కదా, ఏ రీల్ అబ్బాయి చాలా బాగా నచ్చాడు, అంటే బాగా పర్ఫామ్ చేశాడు, ఇతను మళ్ళీ ఫర్దర్ గా అవకాశాలు ఇవ్వాలన్న వాళ్ళు? నేను ఇద్దరితో యాక్ట్ చేస్తాను. ఇద్దరే, ఒకరు ప్రసాద్, ఇంకోటి గడ్డ పైన. ఆయన పేరేంటిది? గోపి గారు. గోపి గారు, ఓకే. ఆయన గారితో కూడా వర్కింగ్ బాగానే ఉంది కదా? ఆయనతో కొంచెం ర్యాపో ఉండింది నాకు. బికాస్ ఎందుకంటే మేము 5 days చేసాం అనుకుంటా, దానికి ముందు కూడా ఆఫీస్ లో 2-3 సార్లు కలిసాం మేము. సో అలా ర్యాపో ఉంది. ఆయనకి నాకు సీన్స్ ఉన్నాయి కూడా. ఓకే, అందుకే ర్యాపో ఉంది. ఇప్పటికి మా నెక్స్ట్ దాంట్లో ఫ్యూచర్ లో ఉంది ఆయనకి మీ దాంట్లో క్యారెక్టర్స్? ఆయన క్యారెక్టర్, ఐ మీన్ మా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆయననే పెట్టుకుంటాం మేము. కానీ కరెక్ట్ సెట్ అయ్యా, చాలా బాగా చేశాడు అబ్బాయి. చూసారా మీరు? చూశాను నేను, అందుకోసం అడుగుతున్నాను. అండ్ ఒక హీరోయిన్ గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటిది? అంటే ఇప్పట్లో మనకు చూస్తుండే కనుక నలుగురు హీరోయిన్, ఒకప్పుడు చూస్తే కనుక వాళ్ళు మంచి ట్రెండ్ అయ్యి ఒక 4-5 హీరోయిన్స్ ఉన్నా కూడా వాళ్ళు చాలా మూవీస్ చేసేవాళ్ళు, బల్క్ మూవీస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పట్లో ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత ఒక 2-3 మూవీసే గుడ్ బై ఇండస్ట్రీ చెప్పేస్తున్నారు, జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. మీరు ఎలా గెట్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ నేను ఏం బిలీవ్ చేస్తానంటే అండి, మనం ఏదన్నా అనుకుంటే కమిట్మెంట్ ఉండాలి. ఫస్ట్ కమిట్మెంట్ లేకుండా మనం ఏం వర్క్ చేయలేము. ఏదన్నా అనుకున్నామంటే దానికోసం వెయిట్ చేయాలి. సో పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ ఉండాలి. సో అవన్నీ ఉంటే డెఫినెట్ గా వీ కెన్ గెట్ ఇట్. ఓకే, ఆ 2 songs లో అంటే బిక్నీది పక్కన పెట్టేస్తే మీరు అది ఏదైతే మీరు డివోషనల్ అండ్ ఇంకొకటి చాలా బాగా చేశారు కదా, అది చాలా బాగున్నారు మీరు దాంట్లో. విలేజ్ గర్ల్ గా చాలా బాగున్నారు. ఎందుకు అది ఎక్కువ ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తలేరు? చేస్తామండి. కమింగ్ డేస్ లో మీరు మన ఏ 3 songs కూడా మీరు చూసినట్టు ఇప్పుడు ఏదైతే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం అని అంటున్నారో అలాగే ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తాము. మీరు అప్పుడు ఫీల్ అవుతారు, ఓకే ఈ క్వశ్చన్ నేను అడిగి ఉండకుండా ఉండాల్సింది. అవునా, ఓకే. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? 3 songs లో ఏ సాంగ్ మీకు చాలా బాగా నచ్చింది? టు బి హానెస్ట్ నాకు ఫస్ట్ మనసంతా ఏదో మాయ, ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ చెప్పినప్పుడే నాకు లేదు నేను చేయాలనుకుంటున్నా, ఇది మనం ఇదే చేద్దాం ఫస్ట్ అని చెప్పాను. సో తర్వాత రాధా మాధవ సాంగ్ లో కూడా రాధ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది. నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. కృష్ణుడి కోసం వెయిట్ చేయడం, ఒక రాధ కృష్ణుడి కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది కదా. దాంట్లో కృష్ణుడు ఎవరు? కృష్ణుడు లేరు, మీరే ఊహించుకుంటారా? అంతే. ఓకే, దీంట్లో మనసంతాలో గోపి గారు ఉన్నారు. ఓకే, ర్యాప్ ఉండేనా గోపి గారితోనన్నా? కొంచెం ఉందండి, పర్లేదు, కంఫర్టబుల్ గానే ఉంటాను మాట్లాడతా ఆయనతో. ఓకే ఓకే, నైస్. అక్కడన్నా కొంచెం ర్యాప్ ఆయన ఆ ఫ్రీనెస్ ఇచ్చారు, ఆ కంఫర్ట్నెస్ ఇచ్చారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా నాకు స్టార్టింగ్ ప్రాబ్లం. అచ్చా. సో ఆయన ఎంతూజియాజం తీసుకొని కొంచెం ఫ్లడ్ చేస్తూ మాట్లాడితే ఓకే ఫైన్. మీ పక్కకు అసిస్టెంట్స్ ఉంటారు కదా, అట్లా రాసుకోమనండి, మేడం కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లమ్, కొంచెం మీరే ముందుకు వెళ్ళాలి అని వాళ్ళకి రాసి పెడితే వాళ్ళు కొంచెం మూవ్ ఆన్ అవుతారు. ఎందుకంటే అవసరం లేదు, అది జర్నీలో వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, అంటే ఇండస్ట్రీకి రావడం, ప్రొడక్షన్ హౌస్ ని నిర్మించడం, అండ్ రాబోయే కాలంలో మీరు ఎలాంటి ఆ ప్రొడక్షన్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ బయటికి తీయాలనుకుంటున్నారు? అంటే మనకు ఒక థాట్ ఉంటుంది, అన్ని కాదురా ఇది కొంచెం డిఫరెంట్ గా నేను చేయాలన్నది ఏమున్నాయి మీకు ప్రొడక్షన్స్? ఏ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? ఓకే, నేనంటే ఇప్పుడు నాకు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం అండి, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. అండ్ తర్వాత లైక్ నేను ఇందాక చెప్పినట్టు రామ్ కమ్, గీతా గోవిందం లాంటి మూవీస్. అండ్ ఆల్సో మురారి మూవీలో సోనాలి బింద్రే గారు క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మేబీ అలాంటి స్టోరీస్ ఏమైనా వచ్చినా, గోదావరి మూవీ ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం. సో నా జర్నీలో నేను మర్చిపోలేని ఫిలిం అది.
ఓకే. అది నాకు చాలా ఇష్టం. అలాంటి ఫిలిమ్స్ వస్తే డెఫినెట్గా ఐ కెన్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను రివీల్ చేయను, నెక్స్ట్ మా ప్రాజెక్ట్ కూడా చాలా మంచి స్టోరీ. సో అది నెక్స్ట్ అది వస్తే కనుక డెఫినెట్గా హెల్ప్ అవుతుంది కెరియర్కి. ఓకే. ఈ 3 songs కి ఎంత అయింది బడ్జెట్ ఒక్కొక్క సాంగ్ కి? బడ్జెట్ల గురించి ఎందుకులేండి. ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఈ బడ్జెట్ లో కూడా తీయగలుగుతాం అని, అంటే ఒక్కొక్కసారి బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోతుంటది కదా, అలాంటి జరిగిందా? టు బి ఆనెస్ట్ నాకున్న టీం వల్ల బై గాడ్ గ్రేస్ అదైతే జరగలేదు. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయితే అయింది, అవ్వకుండా లేదు. ఓకే. బట్ ఎక్స్ట్రీమ్ అయితే వెళ్ళలేదు అంతే. ఓకే. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఎవరిని ఎక్కువ ఫాలో అవుతుంటారు? హీరోయిన్ గారు అనే కంటే చెప్పాను కదా క్యారెక్టర్స్ ని ఇష్టపడతాను. ఓకే. సరే, మీకు ఈ క్వశ్చన్ వేయాలి. మీకు ఏ క్యారెక్టర్ వేసిన హీరోయిన్ చాలా ఇష్టం? సమంత గారు చేసే ప్రతి క్యారెక్టర్ ఇష్టం నాకు. ఎస్పెషల్ ఆ మూవీ అవ్వచ్చు, అత్తారింటికి దారేది మూవీ, యశోద. సో అలా కొన్ని ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో సమంత గారి క్యారెక్టర్స్. ఓన్లీ ఫీలింగ్ ఉంది కదా, సాంగ్ ఏమైనా హమ్ చేయగల పాడతారా మా కోసం? మామూ నేను అంత మంచి సింగర్ని కాదు. ఓకే. బట్ పాడాలి. నో. సింగర్ ఎవరు? భయపడి పారిపోతారండి మీ డిపార్ట్మెంట్. ఏం లేదు, అన్ని గట్టి గుండెల కాయలు. సాంగ్ చాలా బాగుంది. ఎవరు ఆ సింగర్? ఎవరు పేరేంటిది? స్వాతి సింగర్ అండి. తను అప్కమింగ్ లేకపోతే ఇంతకు ముందు పాడారా? అప్కమింగ్. ఓ అప్కమింగ్. ఓకే. అంటే మీ ప్రొడక్షన్ ద్వారా ఏంటంటే ఒక మంచి జరిగేదంటే చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు, వాళ్ళకు ఒక దారి అన్నమాట కదా, వే ఒక చూపెడుతున్నారు అనమాట. అంటే మీరు స్ట్రగుల్ అంటే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మీరు దీని మీద అంటే నేను కూడా ఒక ప్రొడక్షన్ చేసి ఇలాంటి వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారా? అదే ఉండొచ్చు అండి మేబీ. నేను చూసిన జర్నీలోనే నేను చూసిన నా సిచ్యువేషన్స్ అవ్వచ్చు, నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 100 members వస్తే అందులో ఒకరు ఇద్దరు సెలెక్ట్ అవుతారు. సో చాలా ఆఫీసెస్ ఉన్నాయి, దాంట్లో మనం ఏదో చేసేస్తాము ఏదో ఇచ్చేస్తామని కాదు, అట్లీస్ట్ ఒకరిద్దరి కన్నా మన వల్ల హెల్ప్ అయితే ఇట్ కుడ్ బి హ్యాపీ కదా. ఓకే. ఇప్పటిదాకా ఇన్స్టాలో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? నాకు ప్రపోజల్స్ రాలేదండి. లేదు. అంటే ఇన్స్టాలో బాగున్నావు, బాగా చేస్తున్నారు, యాక్టింగ్ వైజ్ గా చూస్తారు, తర్వాత కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతా ఉంటారు, అండ్ క్యూట్ ఉన్నారు అంటే కొంతమంది కవితలు ఎక్కువ పెడతా ఉంటారు. ప్రపోజల్స్ అంటే డైరెక్ట్ గా వచ్చి ప్రపోజ్ చేసిన లేదు కానీ ఇన్స్టాలో పెడతారు. వస్తాయి కదండి అమ్మాయి, అబ్బాయిలకే వస్తున్నాయి ఇప్పుడు అమ్మాయిలకి. వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అబ్బా అని కొంచెం? అలా ఏం లేదు, అంటే మనల్ని ఇష్టపడే పీపుల్ ఉన్నారు అని హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. ఇప్పుడు నటించిన వాళ్ళ దాంట్లో ఏ అబ్బాయి బాగా నచ్చాడు మీకు? ఎవరు నచ్చలేదు? జిమ్ బాడీస్ ఉన్నాయా అండి కొంపతీసి వాళ్ళకి? ఎందుకు నచ్చాలండి అంటే ఒక ఫీల్ ఉంటది కదా, అంటే ఫలానా అబ్బాయితో చేసాం అనేది. ఇప్పుడు అమ్మాయితో చేసినప్పుడు ఈ అమ్మాయి చాలా బాగుంది అని అనుకుంటారు, అట్లా మీకు ఏమైనా అనిపించింది? నచ్చలేదు కానీ ఒక అబ్బాయి అంటే భయం వేసేది నాకు. ఎందుకు ఏమో ఐ డోంట్ నో. నేను అతనితో సీన్ చేయాలన్నా కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదని కాదు. ఐ డోంట్ నో, ఎక్కువ టేక్స్ పట్టేసేవి. ఓకే. మేబీ ఐ డోంట్ నో. అంతే. అయ్యో, ఫీల్ అయ్యారనమాట. ఓకే. లిరిక్స్ ఎవరు రాశారు? లిరిక్స్ రైటర్ కుమార్ గారు. ఓకే. డిఓపి గారు? అవునవును, ఈస్ డైరెక్టర్, డిఓపి అండ్ ఎడిటర్, డిఐ, లిరిసిస్ట్, మ్యూజిక్. ఇంకా 24 crafts లో మొత్తం నేర్చుకుపోయారు సార్. ఎందుకు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా ఇక మొత్తం? అంటే ఇది ఒకటి ఏంటంటే, ఇది ఒకవేళ ఇదంతా నేర్చుకుంటే మనం ఇక్కడ జూనియర్స్ ని పెట్టుకున్నా కూడా డిపెండ్ లేకుండా, ఇది చాలా మంచి పని అని ఎప్పుడో ఎక్కడో ఎదురు పడ్డట్టున్నాడు. ఇలాంటి కష్టాలు అన్ని నేర్చుకుని ఉన్నాడు అనమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా వచ్చినా రాకున్నా. కానీ ఒకటే పర్సన్ కి ఇన్ని టాలెంట్స్ ఉండే పర్సన్ చాలా తక్కువ ఇండస్ట్రీలో. ఒక ఎడిటర్ ఉంటే ఎడిటర్ కే పరిమితం అయిపోతారు, డిఓపి అంటే డిఓపికే ఉంటారు. బట్ ఇన్ని ఉన్నాయంటే అతను వదులుకోకండి మీరు. నేను వదులుతాను లేదు తెలియదు కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోతారేమో. నేనైతే వదలను. హీస్ లైక్ మై ఫాదర్. నేను ఆయనతో చాలా కంఫర్టబుల్ ఉంటా, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అసలు ఎన్ని గొడవలు అయినా కూడా మేము మళ్ళీ కలిసి ఉంటాము. సో నేనే రండి 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 అని ఆహ్వానిస్తా ఉంటాను, ఆయన మాత్రం రాడు. వస్తారు పిలవంగానే. ఇన్ ద సెన్స్ మంచి పర్సనే, కోపం ఎక్కువ.
అచ్చా ఓకే. డాడీకి కూతురికి ఇద్దరికి కోపం ఏది ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంటే ఇంకంతే. అది ఎందుకంటే డాడీకి కూతురుకున్న లవ్ ఉంటుంది చూడ, బాండింగ్ ఉన్నది, అక్కడనే కోపం వస్తుంది. మన బాండింగ్ లేకుంటే కోపాలు తాపాలు ఎందుకు వస్తాయి, అలగడం ఇవన్నీ కామన్ గా బాండింగ్ ఉన్న దగ్గరనే వస్తాయి. మా ఇద్దరు స్టోరీ చెప్తే మీ స్టూడియోలో ఈ రోజు పడుకోవాల్సిందే. ఒక లైన్ చెప్పేసి కట్ చేసేది, అందుకే వదిలేద్దాం. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.